నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. లేబర్ అడ్డాలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. విద్యాశాఖలో మంత్రి లోకేష్ గణనీయమైన మార్పులు తెచ్చారు. అందుకే ప్రభుత్వ స్కూల్స్ లో 10th ఫలితాలు బాగా వచ్చాయి. ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. రాష్ట్రంలో రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక. వైద్య ఆరోగ్య రంగానికి శాపంలా కూటమి ప్రభుత్వం మారింది. విమర్శించిన మాజీ మంత్రి విడదల రజని. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడారు. లేబర్ అడ్డా నిర్మాణాలు కార్మికులకు పని దొరికేలా చేయడంతో పాటు నైపుణ్య శిక్షణ కేంద్రాలుగాను మారతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈఎస్ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు. పోలవరం కానీ, అమరావతి నిర్మాణం కానీ, పారిశ్రామిక కారిడార్లు కానీ, లాజిస్టిక్స్ కానీ, ఇలా మన రాష్ట్రంలో విస్తృతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కష్టజీవులకి చేతి నిండా పని దొరికే గొప్ప అవకాశం ఇదని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆల్రెడీ ఏదైతే 18 లక్షల మంది 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసింది గత వైసీపీ ప్రభుత్వం. 1214 మెమో పెట్టి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆపడంతో పాటు ఇసుక బంగారంలో అమ్మటం వల్ల కనీసం సంవత్సరంలో 70-80 రోజుల మించి పనులు లేవు. అయితే ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్ఎస్సి 2026 10వ తరగతి పరీక్షల్లో అంజుమాన్ ఇస్లామియా విద్యార్థులు 90% ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా అంజుమన్ ఇస్లామియా విద్యార్థులు 90 మంది 10వ తరగతి పరీక్షలు రాయగా 85 మంది ఉత్తీర్ణత సాధించారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామియా స్కూల్ విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెచ్చిన సంస్కరణ వల్లనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గోల్డ్ సైదా, జాయద్, బాషీ, ఎండీ షౌకత్, డాక్టర్ అన్వర్ హుసేన్, ఇంజనీర్ నజీర్, మిలానా రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా 60 మంది పరీక్షలు రాస్తే 95% ఉత్తీర్ణత సాధించినటువంటి పరిస్థితులు. ముందుగా ఈ విద్యా సంస్థలో ఉత్తీర్ణత సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే వీరు మంచి మార్కులతో పాస్ అవ్వడానికి నిరంతరం కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయునులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మనందరికి కూడా తెలుసు, 10వ తరగతి అనేది ప్రతి ఒక్క విద్యార్థి కూడా జీవితంలో ఒక ముందడుగేయడానికి ఒక అవకాశంగా మనందరం కూడా భావించాలి. అంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ప్రతి ఒక్క విద్యార్థిలో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికితీసి వారికి ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా 100 days ప్రోగ్రాం పెట్టి చదువుకునేటువంటి అవకాశాలని కానీ. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వడగాల్పులు తోడయ్యాయి.
దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. హీట్ వేవ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సన్ స్ట్రోక్ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బాగా చెమటలు పట్టి నీరసంగా ఉంటే సత్వరమే చికిత్స పొందాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తొలి ఏడాది 1,36,337 రూపాయల లావాదేవీలతో అద్భుత పనితీరు కనబర్చినట్లుగా ఆ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి తెలిపారు. గుంటూరులో ప్రమోద్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చైతన్య గోదావరి, ఆంధ్ర ప్రగతి, సప్తగిరి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుల విలీనంతో 2025 మే 1వ తేదీన ఏర్పాటైన ఈ రీజనల్ బ్యాంక్ దేశంలోనే అతిపెద్ద రెండో గ్రామీణ బ్యాంక్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. మొదటి ఏడాదిలో 1,836 కోట్ల రూపాయల నికర ఆదాయంతో దేశంలోని 28 రీజనల్ బ్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచిందని బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 193% ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలకే రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. వ్యవసాయదారులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు, మహిళలకు, వ్యాపారులకు, వెనుకబడిన వర్గాలకు లోన్లు ఇచ్చామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలుతో పాటు ఒక కుటుంబం, ఒక వ్యాపారవేత్త అనే సీఎం చంద్రబాబు ఆశయానికి ప్రాధాన్యమిస్తూ రుణాలు అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించామని వెల్లడించారు. ప్రాఫిట్ పరంగా చూసుకున్నట్లయితే 1,836 కోట్ల ప్రాఫిట్, నికర ప్రాఫిట్ని బ్యాంకు సాధించడం జరిగింది గత ఆర్థిక సంవత్సరంలో. ఇది దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 28 రీజనల్ రూరల్ బ్యాంకుల్లో అత్యధిక ప్రాఫిట్ కలిగినటువంటి బ్యాంకు మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. సో దాదాపుగా 1,1836 కోట్ల పైచిలకు నికర ప్రాఫిట్ని బ్యాంకు సాధించింది. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా బ్యాంకు 193% ఏవైతే లోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాధాన్యత రంగానికి సంబంధించినటువంటి వర్గానికే ఎక్కువ లోన్స్ ఇవ్వడం జరిగింది. వ్యవసాయదారులు అయితేనేమండి, మహిళలు కానీ, తర్వాత ఎంటర్ప్రెన్యూర్స్, రూరల్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, వ్యాపారవేత్తలు కానీ. పబ్లిసిటీ ఫుల్ పనితనం నిల్ అన్నట్లుగా కూటమి ప్రభుత్వ పాలన ఉందని మాజీ మంత్రి విడదల రజని విమర్శించారు. 50 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్ హామీని సీఎం చంద్రబాబు గాలికి వదిలేశారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విడదల రజని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క పెన్షన్ అయినా కొత్తది ఇచ్చిందా అని ప్రశ్నించారు. రికార్డ్ స్థాయిలో అప్పులు చేస్తూ వాటితో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు విలాసాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే వైసీపీ రాజధానికి వ్యతిరేకమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విడదల రజని ధ్వజమెత్తారు. మీరు ఇందులో ఈ 66,30,000 పెన్షన్స్ లో మైనస్ 6 లక్షలు చేశారు. అంటే 6 లక్షల పెన్షన్స్ కట్టు. పైగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇది ఈ రోజున పెన్షన్స్ విషయంలో కూటమి ప్రభుత్వము మరి వెళ్తున్నటువంటి తీరు. దీనికి ప్రతి నెల ఆర్భాటాలు, ఫోటోషూట్లు, ఇదంతా మనం చూస్తా ఉన్నాం. ఇక ఇదలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇదేదో మేమంటుంది కాదు, మీ మేనిఫెస్టోలని చెప్పారు. మీరు ఏమని? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండితే చాలు మీ అందరికి కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పి మీరు ఉదరగొట్టిందే మీ మేనిఫెస్టోలో, మీ సూపర్ 6 లో. మరి దీని పరిస్థితి ఏంటి? ఈ 50 ఏళ్ల మందికి ఎన్ని పెన్షన్స్ ఇస్తున్నారు? జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి వినోదం అనే కార్యక్రమాన్ని కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించారు. రైలుపేటలోని కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసవి వినోదం కార్యక్రమంలో భాగంగా మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజిషియన్ కె నాగేశ్వరరావు, టిఆర్ రమేష్ మీడియాతో మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు విజ్ఞానం పెంపొందించేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మ్యూజిక్ లాంటి కార్యక్రమాల వలన విద్యార్థుల్లో ఉన్న మూఢనమ్మకాలు తొలగించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఉదయ్ భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్బాబు, గోవిందబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఒక ఆట విడుపు మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని
వాళ్ళు సముపార్జించే విధంగా ఈ యొక్క జన విజ్ఞాన వేదిక తరఫున ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్స్ అనేది పెడుతూ ఉంటాము డిఫరెంట్ ప్లేసెస్లోకి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సమ్మర్ క్యాంప్లోకి పూర్తిగా వాళ్ళకి వినోదాన్ని అందిస్తూ ఆ వినోదం ప్లస్ ఈ వేరియస్ థింగ్స్ ఎలాగైతే సైన్స్కు ముడిపడి ఉన్నాయో వాటిని తెలియజేస్తూ సైన్స్ మాత్రమే నిజం ఎప్పటికీ అనే దాన్ని మేము ప్రచారం చేస్తూ వాళ్ళల్లో పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే కార్యక్రమం అనేది నిర్వహిస్తూ దిగ్విజయంగా చేస్తూ వస్తున్నాము. గ్రీన్లాండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సి 2026 పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి విజయకేతనం ఎగురవేశారని చైర్మన్ హుస్నా పర్వీన్ వెల్లడించారు. బారా ఇమాం పంజాలోని గ్రీన్ ల్యాండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని జుబేదా 592 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నిలిచారని డైరెక్టర్ హుస్నా పర్వీన్ తెలిపారు. అంతేకాకుండా సత్తాజ్ అనే విద్యార్థిని 584 మార్కులు సాధించారని 500 మార్కులకు పైగా 12 మంది విద్యార్థులు సాధించారని ఆమె తెలిపారు. ఈ విజయానికి కారకులైన విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను చైర్మన్ హుస్నా పర్వీన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మహమ్మద్ షఫీవుల్లా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Today is a proud moment, memorable day for all of us. We have gathered here to celebrate the excellent performance of our 10th class students in the board examinations. First of all, I would like to congratulate the toppers of my school, that is Zubeda, who got excellent marks, 592 out of 600, and Sartaj, who got excellent marks of 584 out of 600. I am very happy to announce that this year our school has achieved outstanding results. Many students have also secured good marks. I am overwhelmed to share that I have got 592 marks out of 600 in SSC board exams. I want to thank my headmistress ma'am, Mrs. Husna Pavi ma'am, who encouraged me and who supported me to score highest marks. My headmistress ma'am, my teachers and my parents are very proud of me. I am truly honored to stand here as a merit holder. I am Sartaj and I have scored 584 marks out of 600. I am truly honored to stand here as a topper. It's a very proud moment for me. I consider this success is just not only mine, but result of support and blessings from my teachers and from my parents. I am thankful to our principal ma'am, team of teachers for their endless patience and guidance. నగర పరిధిలో జీటీఎస్ నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు గోరెంట్ల, ఆటానగర్లోని నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాలను కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ జీటీఎస్ల నిర్మాణానికి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి స్థల కేటాయింపులకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో చెత్త సేకరణ మరియు రవాణాను సమర్థవంతంగా నిర్వహించేందుకు జీటీఎస్లు దోహదపడతాయన్నారు. కాకాని రోడ్లో ఆటోనగర్ ఇరువైపులా ఉన్న చెత్త, ఆక్రమణల తొలగింపును ఏపీ ఐఏసీ, జీఎంసీ, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళికాధికారులు జాయింట్ యాక్షన్లో చేయాలన్నారు. ఎన్ఆర్ రింగ్ రోడ్లోని మల్లికార్జున నగర్లో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి పనులు పూర్తయిన వెంటనే బిల్లు చెల్లింపు కోసం ప్రాసెస్ చేయాలని, జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న 5 రోజుల పాటు జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉండనుందని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 5 రోజుల్లో వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించిందన్నారు. 41 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిమి ఉండవచ్చన్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, మేడికొండూరు, కొల్లిపర, మంగళగిరి, పొన్నూరు, ఫిరంగపురం, చేబ్రోలు, పెదనందిపాడు, తాడేపల్లి, తాడికొండ, పెదకాకాని, కాకుమాను, తెనాలి, వట్టిచేరుకూరు, తుళ్లూరు, దుగ్గిరాల, ప్రత్తిపాడు మండలాలు ఈ ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ సమావేశ మందిరంలో తెలుగునాడు ఎడిటర్స్ అసోసియేషన్ నిర్వహించిన పత్రికా స్వేచ్ఛ సవాళ్లు అనే అంశంపై జరిగిన సదస్సుకు డాక్టర్ గట్టిపాటి అనిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఒక మంచి ఉద్దేశంతో ఎలాంటి వార్తలని ప్రసారం చేసినా ఇబ్బంది లేదు, కానీ నేడు కాలక్షేపం కోసమో లేక వ్యక్తిగత ఎజెండాలతో మరీ ముఖ్యంగా ఇతరుల పట్ల దురుద్దేశాలతో తయారు చేసే వార్తలకి చట్టపరమైన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రేపటి కోసం సంపాదకులు శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ వ్యవహరించారు. ఈ సందర్భంగా మీడియా రంగానికి సుదీర్ఘ సేవలందిస్తున్న డాక్టర్ మండవ శ్రీనివాస్, ఈనాడు దినపత్రిక సీనియర్ పాత్రికేయులు డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు, మహానాడు టీవీ అధినేత బోడేపూడి సుబ్బారావు తదితరులని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బండ్లమూడి వందనాదేవి, సత్యాగ్రహం దినపత్రిక సంపాదకులు పొత్తూరు శ్రీనివాసరావు, ధర్మపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ ప్రజాస్వామ్యం అంటే ప్రజల్లో చాలా మంది ట్రైన్డ్ కాకపోయినా, అంటే యూట్యూబ్ వాళ్ళు ఏం బాధపడతండి అలాగని స్పెసిఫిక్గా కాదు, అంటే ఒక సిద్ధాంతాన్ని కానీ లేకపోతే ఒక ఉద్దేశంతో కానీ ప్రజలకు ఏమన్నా ఇద్దాము, సమాచారం ఇద్దాము, వారికి చేయాలని చెప్దాము అనుకునేవాళ్ళు నేను ఆల్వేస్ వెళ్తాను. అలా కాకుండా ఏమో కొంత హిడెన్ టాలెంట్తో హిడెన్ ఎజెండాస్ పెట్టుకుని వస్తున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి సోషల్ మీడియా వల్ల అలాంటి వెసులుబాటు కలిగింది కాబట్టి దాని జర్నలిజం అని చెప్పుకునే పరిస్థితుల వల్ల నిజంగా జర్నలిస్టులుగా పనిచేసేవాళ్ళు కానీ, పాత్రికేయ వృత్తులు కానీ, అలాగే పత్రికలు నడుపుతున్న వాళ్ళు కానీ, ఎస్పెషల్లీ చిన్న పత్రికలు నడుపుతున్నారు. కమిషనర్ చాంబర్ నందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో కమిషనర్ మయూర్ అశోక్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కరెంటు తీగలకు అడ్డు వస్తున్న చెట్ల కొమ్మలను నరికి అనంతరం సదరు కొమ్మలను ప్రత్యేక వాహనం ద్వారా తొలగించాల్సిన బాధ్యత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిపై ఉందని తెలిపారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని మానవతా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉచిత టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలు, మానవతా సభ్యులు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి పింగళి భాగ్యలక్ష్మి మేడే చరిత్రను వివరిస్తూ కార్మికుల పోరాట స్ఫూర్తిని వివరించారు. శ్రమకు గౌరవం, హక్కుల సాధనలో ఐక్యత అవసరమని పేర్కొన్నారు. అనంతరం మానవతా సంస్థ సెక్రటరీ సతీష్ మాట్లాడుతూ శ్రమే సంపదకు మూలమని తెలిపారు. మహిళలు టైలరింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సాగర్ కార్మికులు ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించగలరని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ మహిళా కార్మికులను టైలరింగ్ శిక్షణార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్మికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మానవతా సభ్యులు శివాజీ, ఆనంద్, రమసీత, ప్రసన్న కుమారి, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాంబాబు, మోహన్ రావు, ప్రభాకర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన న్యాయవాది షేక్ సుభానిని అసోసియేషన్ అధ్యక్షులు మదిరా నాగేశ్వరరావు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుభాని మాట్లాడుతూ తనను ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా ఎన్నిక చేసిన కమిటీకి సీనియర్, జూనియర్ న్యాయవాదులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తనపై ఉంచిన నమ్మకాన్ని, తన పేరును ప్రతిపాదించిన అధ్యక్షులు మదిర నాగేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈసీ మెంబర్ పెర్లి రచన, న్యాయవాదులు స్వాతి, ప్రత్యూష, హనుమంతరావు, కట్ట జాహర్ బాబు, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ కాసు వెంకటరెడ్డి 46వ వర్ధంతి కార్యక్రమం జరిగింది.
కలెక్టరేట్ ఎదురుగా ఉన్న వెంగళరెడ్డి విగ్రహానికి రమణారెడ్డి మస్తాన్రావు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. అదేవిధంగా పలువురు నివాళులర్పించారు. వెంగళరెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని రమణారెడ్డి మస్తాన్రావు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. లేబర్ అడ్డాలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. విద్యాశాఖలో మంత్రి లోకేష్ గణనీయమైన మార్పులు తెచ్చారు. అందుకే ప్రభుత్వ స్కూల్స్ లో 10th ఫలితాలు బాగా వచ్చాయి. ఎమ్మెల్యే నజీర్ వెల్లడి. రాష్ట్రంలో రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక. వైద్య ఆరోగ్య రంగానికి శాపంలా కూటమి ప్రభుత్వం మారింది. విమర్శించిన మాజీ మంత్రి విడదల రజని. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.